వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో క్లాక్ అనే టాపిక్ డిస్కస్ చేస్తామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ తో పాటుగా ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ అండి, ఇది ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ అండి, అండ్ కిరణ్ అర్థమెటిక్ కూడా చెప్పడం జరుగుతుందండి. దీంతో పాటుగా రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 9346727921 అనే నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. ఈ యాప్ లోగో అనేది ఈ విధంగా మీకు కనిపిస్తుందండి, డౌన్లోడ్ చేసుకోవచ్చండి. అయితే మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో క్లాక్ అనే టాపిక్ చేసుకుందామండి. క్లాక్ టాపిక్ లో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 11th క్వశ్చన్ నుండి చూడండి. ది యాంగిల్ బిట్వీన్ ద మినిట్ అండ్ అవర్ అండ్ ఆఫ్ ఏ క్లాక్ వెన్ ద టైమ్ ఈజ్ 4:20 ఈజ్ అని ఇచ్చాడండి. ఒక సమయం ఎంత ఇచ్చాడండి? 4:20 అండి. 4 గంటల 20 నిమిషాలు ఉన్నప్పుడు గడియారం యొక్క గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య కోణం కావాలండి. మనకు ఫార్ములా తెలుసు, theta ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 30h మైనస్ 11/2m అనేసి. దీన్ని యూజ్ చేసుకుని చేస్తాం. దీన్ని యూజ్ చేసుకున్నప్పుడు ఏమైనా నెగిటివ్ వచ్చింది అనుకోండి, మనం పాజిటివ్ వాల్యూగా తీసుకోవాలి. లేదు ఇంకా అక్కడ ఆప్షన్ లో లేదనుకోండి, ఏం చేయాలంటే రివర్స్ చేయాలి. ఆల్రెడీ మనం మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు కనుక్కుందాం చూడండి. 4 గంటల 20 నిమిషాలు అండి. 4 గంటల 20 నిమిషాలు అంటే 4 గంటల హవర్స్, ఇది మినిట్స్ అనమాట. అది రీసెంట్ theta ఈజ్ ఈక్వల్ టు అవర్స్ ఎంత అండి? 30 ఇంటూ 4 కాబట్టి 4 వేసేయండి. మైనస్ 11/2 ఇంటూ మినిట్స్ ఎంత అండి? 20 కాబట్టి ఇక్కడ 20 వేయండి. 21 20 టెన్స్ అండి. 34 ఎంత అండి? 120 అవుతుంది. 11 టెన్స్ ఎంత అంటే 110 అవుతుందండి. ఈ రెండు మైనస్ చేసి మనకి ఏమొస్తుందండి? 10 వస్తుందండి. పాజిటివ్ 10 వచ్చేస్తుంది కాబట్టి డేటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 10 డిగ్రీస్ అవుతుందండి. కాబట్టి బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 12 అండి. ఎట్ వాట్ యాంగిల్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఆర్ ఇన్క్లైన్డ్ ఎట్ 15 minutes past 5. సమయము 5 గంటల 15 నిమిషాలు ఉన్నప్పుడు గడియారం యొక్క గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య కోణం కావాలండి. ఎంత టైము? 5 గంటల 15 నిమిషాలు ఉన్నప్పుడు. ఇది అవర్స్ మినిట్స్ అండి. డేటా ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు అండి. ప్రతిసారి నేను ఫార్ములా రాస్తాను, ఎందుకంటే ఫార్ములా గుర్తుండిపోవాలి. ఓకేనండి, ఇక్కడే మీకు ఈ సమ్స్ చేసినప్పుడు గుర్తుండిపోవాలి, దానికి నేను రాస్తున్నాను. డేటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అవర్స్ 30 కాబట్టి అవర్స్ 5 కాబట్టి 30 ఇంటూ 5 అండి. 11/2 ఇంటూ m ఎంత అంటే 15 కాబట్టి 15 వేసుకోండి. ఓకేనండి, ఇప్పుడు చూడండి 35 ఎంత అంటే 150 అవుతుందండి. నెక్స్ట్ 11 15 ఎంత అంటే 165/2 అవుతుందండి. 165/2. ఇప్పుడు ఎల్సిఎం చేశారనుకోండి, 2 ఎక్కడికి వెళ్ళిపోతుందండి? వెళ్ళిపోతే ఏమవుతుందండి? 300 మైనస్ 165 అవుతుందండి బై 2 అనమాట. ఇప్పుడు చూడండి, రెండు మైనస్ చేశారు అనుకోండి, 300 నుంచి 165 మైనస్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుందండి? 135 వస్తుందండి. 135/2 అండి. 135/2 అంటే 2తో చూడండి, 2 6 12 అండి. ఇంకా మనకి 15 ఉంటుందండి. 2 7 14 అండి. ఇంకొకటి మిగులుతుందండి. 67 అండ్ 1/2 డిగ్రీస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 67 అండ్ 1/2 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 13 అండి. ది రిఫ్లెక్స్ యాంగిల్ బిట్వీన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ అట్ 10 hours 25 minutes ఈజ్ అని ఇచ్చారండి. గడియారంలో 10 గంటల 25 నిమిషాల సమయానికి రెండు ముళ్ళ మధ్య పరావర్తన కోణం అనండి. పరావర్తన కోణం అంటే అర్థం ఏంటంటే 180 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుందండి, 360 డిగ్రీల కంటే తక్కువ ఉంటుందండి. ఇది పరావర్తన కోణం అనమాట. అంటే మనం ఒకవేళ నార్మల్ ఫామ్ లో మనం ఉపయోగించుకున్నట్లయితే డేటా ఈజ్ ఈక్వల్ టు 30h మైనస్ 11/2 m అని మన ఫామ్ లో ఉపయోగించాం అనుకోండి. ఉపయోగించినప్పుడు మనకి 90 కంటే అంటే 180 కంటే తక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు ఫామ్ లో రివర్స్ చేసుకోవాలన్నమాట. ఫామ్ లో ఏం చేస్తారండి? 11/2 m మైనస్ 30h అని రాసుకోవాలండి. 30h అని రాసుకోవాలి. అప్పుడు మనకి ఎక్కువ వస్తుంది అనమాట. అయితే చూద్దాం మనకి ఇక్కడ ఎంత వస్తుందో. డేటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి అవర్స్ ఎంత అండి? 10 అండి. మినిట్స్ ఎంత అండి? 25 అండి. కాబట్టి 30 ఇంటూ 10 అండి మైనస్ 11/2 ఇంటూ 25 అనమాట. చూడండి, 30 10 ఎంత అండి? 300 అనమాట. 300 మైనస్ 11 25 ఎంత అండి? మనకి 275 అవుతుందండి. 275/2 అనమాట. ఇప్పుడు చూడండి, రెండుతో ఎల్సిఎం మనం చేసుకున్నట్లయితే రెండు ఇక్కడికి వెళ్ళిపోతుందండి. అంటే 600 మైనస్ 275/2 అవుతుందండి. 600 మైనస్ 275 అంటే ఎంత అవుతుందండి? 600 మైనస్ 275 అంటే అప్రాక్సిమేట్ గా మనకి చూసుకున్నట్లయితే 325 అనుకుంటున్నాను, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 325 అండి. మైనస్ చేయండి, ఎంత వస్తుందండి? రెండుతో చూడండి,
2 ఒకటిలో 2 అండి. ఇంకా మనకి 12 ఉందండి. 2 6లు 12 అండి. ఇంకా 15 ఉందండి. 2 7లు అండి. 167 అండ్ 1/2 వచ్చిందండి. 167 అండ్ 1/2 అనేది 180 కంటే తక్కువ వచ్చింది చూడండి. 180 కంటే తక్కువ వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. మనకేం కావాలండి? పరావర్తన కోణం కావాలి. పరావర్తన కోణం కావాలి కాబట్టి ఏం చేయాలంటే వచ్చిన యాంగిల్‌ని 360 నుండి మైనస్ చేసేయండి. మీరు నార్మల్‌గా మళ్ళీ ఇవన్నీ రివర్స్ చేస్తే మన టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఏం చేస్తారంటే 360 నుంచి మైనస్ చేసేయండి. 360 డిగ్రీస్ మైనస్ 167 అండ్ హాఫ్ అనమాట. మైనస్ చేసి చూడండి ఇక్కడ. ఇక్కడ హాఫ్ నుంచి 0 నుంచి హాఫ్ మైనస్ చేసి హాఫే వస్తుందండి. ఇక్కడ 9 ఉంటుంది. 9 - 7 అంటే 2 ఉంటుందండి. ఇక్కడ మనకి 5 ఉంటుందండి. 5 - 6 అంటే 9 అయిపోతుందండి. ఇక్కడ 2 ఉంటుందండి. 2 - 1 అంటే 1 అండి. అంటే 192.5% అనమాట. హాఫ్ పర్సెంటేజ్ కాదు డిగ్రీస్ అండి. 192 అండ్ హాఫ్ డిగ్రీస్ అనమాట. ఓకేనండి. మనం యాంగిల్ కనుక్కోండి. యాంగిల్ కనుక్కున్నప్పుడు యాంగిల్ అనేది ఈ రేంజ్ లో లేదనుకోండి, 180 నుంచి 360 లోపల లేదనుకోండి, అది నార్మల్ యాంగిల్ అనమాట. పరావర్తన కోణం కాదండి. పరావర్తన కోణం అవ్వాలంటే ఏమవ్వాలంటే 180 నుంచి 360 మధ్యలో ఉండాలండి. మన జామెట్రీలో చెప్పడం జరిగిందండి. జామెట్రీలో మన ఫస్ట్ వీడియోలో 180 నుండి 360 మధ్యలో ఉండే యాంగిల్ అనేది పరావర్తన యాంగిల్ అనేసి, 0 నుంచి 90 వరకు అయితే యాక్యూట్ యాంగిల్ అని, ఎగ్జాక్ట్ గా 90 డిగ్రీస్ ఉంటే రైట్ యాంగిల్ అని, 90 నుంచి 180 వరకు ఉంటే అబ్ట్యూజ్ యాంగిల్ అని, అలా మనం యాంగిల్స్ గురించి చెప్పడం జరిగిందండి. అందులో మీకు ఇక్కడ రిఫ్లెక్సివ్ యాంగిల్ గురించి చెప్పామన్నమాట. రిఫ్లెక్సివ్ యాంగిల్ ఎలా ఉండాలంటే పరావర్తన కోణము 180 డిగ్రీల నుంచి 360 డిగ్రీల వరకు ఉండాలి. ఇక్కడ ఆప్షన్ అనేది 360 డిగ్రీలకి 180 డిగ్రీలకి మధ్యలో లేదు కాబట్టి 360 డిగ్రీల నుండి మైనస్ చేసేయండి. మైనస్ చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 14 అండి. మ్యాచ్ ద లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2. Select the correct answer using the codes given below the lists అని ఇచ్చాడండి. జాబితా 1 లో జాబితా 2 లోను జత చేయండి అంటే కింది ఇచ్చిన కోడ్లు ఉపయోగించి సరైన సమాధానం ఎంచుకోండి అంటండి. లిస్ట్ 1 లో టైం ఇచ్చాడండి. లిస్ట్ 2 లో యాంగిల్ బిట్వీన్ అవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ అని ఇచ్చాడండి. అంటే గంటల ముళ్ళుకి నిమిషాల ముళ్ళుకి మధ్య కోణం ఇచ్చాడండి. ఇక్కడ టైం ఇచ్చాడు అనమాట. మరి దేనికి ఏది మ్యాచ్ అవుతుందో మనం దేనికి ఏది మ్యాచ్ అవుతుందో చూద్దామండి. 1 అవర్ 10 అంటే 1 గంట 10 నిమిషాలకి మధ్య కోణం ఎంత ఉంటుంది? 2 గంటల 15 నిమిషాలకి మధ్య కోణం ఎంత ఉంటుంది? 8 గంటల 40 నిమిషాలకి మధ్య కోణం ఎంత ఉంటుంది? మనం కనుక్కోవాల్సి ఉంటుందండి. ఇక్కడ ఏది డిఫరెంట్ ఉందో దాన్ని మనం ఆధారంగా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ లో 4 అని వచ్చిందండి. అన్నిటికి కూడా 4 ఏమో కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు. సి ఆప్షన్ లో చూసుకున్నట్లయితే మనకి ఏముందండి, అన్నింటిలో కూడా 1 ఎక్కువగా ఉందండి. అంటే లాస్ట్ సికి 1 కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చండి. ఇంకా మనకి ఏముండిపోయిందండి, సెకండ్ ఆప్షన్ మాత్రం కనుక్కుంటే మీకు తెలిసిపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే 22, 33 ఉందండి. కాబట్టి సెకండ్ అది మాత్రం కనుక్కోండి. 2 గంటల 15 నిమిషాలు ఉందండి. ఇది అవర్స్, ఇది మినిట్స్ అండి. డేటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే 30H మైనస్ 11/2m అనమాట. దాని ప్రకారం మనం చేసినట్లయితే 30 ఇంటూ 2 అవుతుంది, మైనస్ 11/2 ఇంటూ 25 అవుతుందండి. 32 ఎంత అండి, 60 అండి, మైనస్ 11/2 ఇంటూ 15 అన్నట్టు. 11 ఇంటూ 15 అంటే 165 అవుతుందండి. 165/2 అండి. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం చేసినట్లయితే మనకి 120 మైనస్ 165 అవుతుంది. ఎందుకంటే 2 ఇక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి బై 2 అనమాట. అంటే ఈ రెండు మైనస్ చేశారనుకోండి, మైనస్ 45 వస్తుందండి. 45/2 అంటే మనకి 22 అండ్ హాఫ్ అనమాట. కాబట్టి 22 అండ్ హాఫ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 2 ఉన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. 2 ఉన్నది కరెక్ట్ ఆన్సర్ అంటే చూడండి, మనకి ఈ 4 ఈ 1 మనం ఫిక్స్ అనుకున్నాం. కాబట్టి మీరు అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను అంత, ఇంకేం లేదు. అంటే ఫిక్స్ అవ్వాలనే రూల్ ఏమీ లేదండి. కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ ఎక్కువగా ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి. ఓకేనండి. ఇంతకుముందు మనం దాని గురించి మాట్లాడాం అనమాట. ఎందుకంటే చూడండి, ఇక్కడ సి ఆప్షన్ లో కూడా ఏమైందండి, 3 మారిపోయిందండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 4 అనేసి అలా మనకి ఉన్నాయి. కాబట్టి మనం నేనేం చేశానంటే ఫస్ట్ ఆప్షన్ ఫిక్స్ అయ్యాను. మీకు ఇంకా డౌట్ లా ఉంటే అన్ని చేసుకోవచ్చు అండి. అన్ని చేశారనుకోండి, 1 10 చేసాం అనుకోండి, ఎంత అండి ఇది, అవర్స్ కాబట్టి, అవర్స్ మినిట్స్ కాబట్టి 30 ఇంటూ 1 అండి. 30 ఇంటూ 1 మైనస్ 11/2 ఇంటూ 10 అనమాట. చూడండి, ఇక్కడ 2 తో 2 5 అండి. 5 11 ఎంత అండి, 55 అనమాట. 55 ఇది 30 అండి. ఈ రెండు మైనస్ చేసి మనకి ఏమొస్తుందండి, 25 వస్తుందండి. కాబట్టి 25 కరెక్ట్ అనమాట. అంటే దేనికండి, ఫస్ట్ దానికి 25 అండి, సెకండ్ దానికి 2 అండి. 4 2 ఎక్కడ చూడండి, 4 2 ఇక్కడ ఒక్కదానిలో ఉందండి. కాబట్టి ఆటోమేటిక్ గా మనకి థర్డ్ వన్ ఏదైతే అడ్జస్ట్ అవుతుందండి, 1 కి అడ్జస్ట్ అవుతుందండి. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఆ విధంగా మనం పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 15 అండి. An accurate clock
shows the time as shows the time as 3 o'clock. After the hour hand he has moved 135 degrees, the time would be అని ఇచ్చాడండి. ఖచ్చితమైన గడియారం సమయం 3 గంటలుగా ఉందండి. గంటల ముళ్ళు 135 డిగ్రీలు కదిలిన తరువాత సమయం ఎంత అడుగుతున్నాడండి. గంటల ముళ్ళు చూసుకున్నట్లయితే ఒక గంటకి ఎంత దూరం వెళ్తుందంటే, ఒక గంటకి మనం చూసుకున్నట్లయితే 30 డిగ్రీలు వెళ్తుందండి. ఒక గంటకి ఎంత దూరం వెళ్తుందంటే 30 డిగ్రీలు వెళ్తుందండి. అదే 135 డిగ్రీలు వెళ్ళాలంటే ఎన్ని గంటలు అవుతుందో మనకు కావాలి. ఇక్కడ ఎక్స్ పెట్టుకోండి. ఇప్పుడు మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నారనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 135/30 ఇంటూ 1 అవుతుందండి. ఇప్పుడు చూడండి, దేనితో క్యాన్సిల్ చేద్దామండి, 15తో క్యాన్సిల్ చేసేయండి. 15తో 15 టూస్ అండి, 15తో 15 నైన్స్ అనమాట. అంతేనా, 15 నైన్స్ 9/2 వచ్చింది. 9/2 అంటే అర్థం ఏంటంటే 4.5 అనమాట. 4.5 అంటే 4 గంటల 30 నిమిషాలండి. 4 గంటల 30 నిమిషాలు అంటే 135 డిగ్రీలు ట్రావెల్ చేసిందంటే అర్థం ఏంటండి, 4 గంటల 30 నిమిషాలు ట్రావెల్ చేసిందని అర్థం అండి. అయితే మరి అప్పుడు సమయం ఎంత అవుతుందంటే ఇప్పుడు 3 అయిందండి. ఇప్పుడు 3 అయింది. 4 గంటల 30 నిమిషాల తర్వాత అండి. కాబట్టి 4 గంటల 30 నిమిషాలు దీన్ని కలిపారు అనుకోండి, ఏమవుతుందంటే 7 గంటల 30 నిమిషాలు అవుతుందండి. 7 గంటల 30 నిమిషాలు ఈజ్ కరెక్ట్ ఆన్సర్. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 16 అండి. వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ ద ఫేస్ ఆఫ్ ఏ క్లాక్ described by minutes and between 9 a.m. and 9:35 a.m. if the minute hand is 11 centimeters long. 10 సెంటీమీటర్స్ పొడవు, 11 కాదు 10 సెంటీమీటర్స్ లాంగ్, 10 సెంటీమీటర్ల పొడవు గల నిమిషాల ముళ్ళు ఉదయం 9 గంటలు మరియు 9 గంటల 35 నిమిషాల మధ్య నిమిషాల ముళ్ళు ఎంత దూరం ప్రయాణించిందని అడుగుతున్నాడు. ఎంత దూరము ప్రయాణించిందని అడుగుతున్నాడండి. అయితే ఒకసారి చూసుకోండి, ఇక్కడ మనకి నిమిషాల ముళ్ళు పొడుగు ఇచ్చేసాడండి. అంటే మీకు ఎప్పుడు కూడా గడియారం అనేది ఎలా తిరుగుతుందండి, ఇలా సర్కిల్ ఫామ్ లో తిరుగుతుందండి. సర్కిల్ ఫామ్ లో తిరుగుతుందంటే సర్కిల్లో మనకి ఇక్కడ చూడండి, మొత్తం తెలిసింది అనుకోండి, సర్కిల్ యొక్క మొత్తం చుట్టుకొలత కావాలనుకోండి, మనకి సర్కింఫరెన్స్ C ఈజ్ ఈక్వల్ టు 2πr అని తెలుసండి. అదే అందులో కొంత భాగం మాత్రమే తెలియాలనుకోండి, కొంత భాగం మాత్రమే, ఈ భాగం మాత్రమే తెలియాలనుకోండి, ఒక బ్లూ కలర్ తో గీసి చూపిస్తాను చూడండి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి తిరిగింది అనుకోండి, ఈ భాగమే తెలియాలనుకోండి, అప్పుడు దానికి ఏం కావాలంటే డేటా కావాల్సి ఉంటుందండి. ఏం కావాల్సి ఉంటుందండి, డేటా కావాల్సి ఉంటుంది. ఇలా మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇక్కడ 9 గంటల నుంచి 9:35 నిమిషాల మధ్య అన్నట్టు కాబట్టి, అంటే 35 నిమిషాలు ట్రావెల్ చేసిందండి. 35 నిమిషాలు ట్రావెల్ చేసింది. ఇక్కడ మనము ఆ 35 నిమిషాలకి యాంగిల్ కనుక్కొని ట్రై చేయొచ్చు. అలా అలా కాకుండా మనకి మొత్తం సిపై అంటే సి ఈజ్ ఈక్వల్ అంటే సర్కింఫరెన్స్ ఈజ్ ఈక్వల్ 2πr కదా, ఆ విధంగా కూడా ట్రై చేయొచ్చండి. మొత్తం పూర్తి కంప్లీట్ రొటేషన్ అనేది ఎంత టైంలో పడుతుందంటే 60 మినిట్స్ లో పడుతుందండి. 60 మినిట్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత రొటేషన్ అవుతుందో చూడండి. సి ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఎంత అండి, సి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 22/7 ఇంటూ ఇక్కడ 6 ఎంత అండి 10 అండి. అంటే ఎంత అవుతుందండి, 22 44, 44 ఇంటూ 10 440 అవుతుందండి. 440/7 అండి. అంటే 60 మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 440/7 అవుతుందండి. మనకేం కావాలంటే 9 గంటల నుంచి 9:35 నిమిషాల వరకు మాత్రమే సరిపోతుంది. అంటే 35 నిమిషాలండి. 60 నిమిషాలకి ఎంత అయినట్లయితే 35 నిమిషాలకి ఎంత అవుతుంది, 35 నిమిషాలకి ఎంత అవుతుంది. మరి ఎలిగేషన్ అప్లై చేస్తే ఇదే కదండి. ఎలిగేషన్ ఒకసారి ఇక్కడ మనం ఆరో మార్క్ మనం అప్లై చేసినట్లయితే ఇది ఇంటూ ఇది వస్తుందండి. అంటే 35/60 ఇంటూ 440/7 అవుతుందండి. 7తో చూడండి, 7తో 7 ఒకట్ల 7 5 అండి. ఈ 0 పోయిందండి. 7 ఒకట్ల 7 5 సరిపోయింది. 0 పోయిందండి. 2తో చూడండి, 2 3 అంటే 2తో 2 22 అండి. 22 ఇంటూ 5 చేశారు అనుకోండి, ఎంత అవుతుందండి, 5 10 5 10 అంటే 110 అవుతుందండి. 110/3 అండి. 110/3 అంటే 3తో మనం చూడండి, 3తో 3 3 9 అండి. ఇంక మనకి 20 ఉంటుందండి. 3 6 18 అండి. ఇంక 2 మిగులుతుందండి. 36 అండ్ 2/3 సెంటీమీటర్లు అండి. సెంటీమీటర్ స్క్వేర్ కాదండి ఇది, ఎందుకంటే ప్రయాణించిన దూరం కాబట్టి సెంటీమీటర్లు అండి, స్క్వేర్ ఉండదండి. మీకు క్వశ్చన్ లో మనకి స్క్వేర్ ఇచ్చినట్టున్నాడు, స్క్వేర్ ఉండదండి. ఎందుకంటే పొడవుకి ప్రమాణం ఏంటంటే సెంటీమీటర్ అండి, సెంటీమీటర్ స్క్వేర్ కాదండి. వైశాల్యంకి అయితే ప్రమాణం ఏమవుతుందండి, సెంటీమీటర్ స్క్వేర్ అవుతుందండి. ఇవన్నిటికీ స్క్వేర్లు ఉండవు. ఇక్కడ కూడా ఉండదు. నేను దాని చూసి వేస్తాను. 36 and 2/3 సెంటీమీటర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 17 అండి. చూడండి, ఇక్కడ సెంటీమీటర్స్ గా తీస్తాం కానీ మనమే రాంగ్ చేసాము. క్వశ్చన్ ఒకసారి చూడండి ఇక్కడ.
పొడవు నిమిషాల ముళ్ళు నిమిషం ఎంత దూరం అని రాసామంటే ఎంత దూరం కాదండి. ఇక్కడ ఇంగ్లీష్లో చూడండి, వాట్ ఈస్ ద ఏరియా అని ఇచ్చాడండి. అంటే అందుకే సెంటీమీటర్ స్క్వేర్ ఆప్షన్లో ఇచ్చాడు అనమాట, స్క్వేర్లు ఇచ్చాడు. ఓకేనండి, ఇక్కడ స్క్వేర్ రావడం ఏదైనా కొద్దిగా డౌట్ వచ్చి నేను మళ్ళీ ఒకసారి వెనక్కి చూశాను. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ఫేస్ ఆఫ్ ఏ క్లాక్ డిస్క్రైబ్డ్ బై ఏ మినిట్ హ్యాండ్. అంటే మినిట్ హ్యాండ్ తో ఎంత ఏరియాని కవర్ చేయొచ్చు అని అడుగుతున్నాడు అండి. కాబట్టి దూరం కాదండి, ఎంత వైశాల్యము. ఇక్కడ ఎంత వైశాల్యము, వైశాల్యము కావాలండి. అది వైశాల్యంకి అయితే మళ్ళీ చూడండి, ఏరియా చూడండి మీకు ఈ సమ్ని ఎన్ని తప్పు కొట్టట్లేదు, ఎందుకంటే మనకి ఇలా కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. అలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మాత్రం ఇలాగే చేయాలి. మరి అలా కాకుండా ఏరియా ప్రకారం ఇచ్చారు అనుకోండి, సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం యూజ్ చేసామంటే ఇది యూజ్ చేసామండి. మరి ఏరియా ప్రకారం మనం యూజ్ చేసినట్లయితే ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే పై ఆర్ స్క్వేర్ అండి. పై ఆర్ స్క్వేర్ అంటే 22/7 ఇంటూ 7 ఆర్ స్క్వేర్ అంటే 10 కదా, 10 ఇంటూ 10 అండి. అంటే ఏమవుతుందండి, 22 అంటే 2200 అవుతుందండి బై 7 అండి. మనకి సేమ్ ప్రాసెస్ అనమాట. 60 నిమిషాల్లో ఎంత వెళ్తుందండి, 60 నిమిషాలు, 60 నిమిషాలకి ఎంత అండి, 22,000 22,000 కాదు, 2200/7 అండి. అలాగైతే మనకి ఏం కావాలండి, 35 నిమిషాలకు కావాలండి. 35 నిమిషాలకి ఏమవుతుందండి, 35/60 ఇంటూ 2200/7 అవుతుందండి. 7తో 7 ఒకట్ల, 7తో 7 ఐదులండి. ఈ 0 పోయిందండి. 3తో 3 ఒకట్ల 3 రెళ్ళు అండి. అలాగే 2తో 2 మూడులు అండి, 2తో 2 11 అండి, 110 అనమాట. 110 ఇంటూ 5 చేస్తే ఏమవుతుందండి, 550 అవుతుందండి. 550/3 అండి. 3తో చూడండి, 3 ఒకట్ల 3 అండి, ఇంకా మనకి 15 25 ఉంటుందండి. 3 8 24 అండి, ఇంకా 10 ఉంటుందండి. 3 మూడుల 9 అండి, ఇంకొకటి మిగులుతుందండి. అంటే 183 అండ్ 1/3 సెంటీమీటర్ స్క్వేర్ అండి. 183 అండ్ 1/3 సెంటీమీటర్ స్క్వేర్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అదే మీకు మీకు పొడవు కావాలనుకుంటే దూరం, దూరం కావాలంటే మాత్రం 36 అండ్ 2/3 సెంటీమీటర్లు అవుతుంది. ఇక్కడ స్క్వేర్ రాదండి. ఇక్కడ మాత్రం వైశాల్యం కాబట్టి స్క్వేర్ వచ్చింది అనమాట. వైశాల్యానికి పొడవుకి మనం అనుకోకుండా తప్పు చేసాము, కానీ 2 లెక్కలు మీకు చేసినట్టు అర్థం అనమాట. అంటే పొడవు కావాలంటే అది ఎంత దూరం ప్రయాణించింది, పొడవు ఇక్కడ ఆ దూరం, దూరం గాని పొడవు గాని కావాలనుకుంటే దూరం ఎంత దూరం ప్రయాణించిందంటే ఈ విధంగా చేయాలి. అదే ఎంత వైశాల్యం ఆక్రమించిందని ఇచ్చాడు అనుకోండి, వైశాల్యం ఇచ్చినట్లయితే ఈ విధంగా చేయాలండి. ఓకేనండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 17 అండి. ది హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ ఆర్ 10 సెంటీమీటర్స్ అండ్ 7 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ. ది డిఫరెన్స్ బిట్వీన్ ది డిస్టెన్స్ ట్రావెల్డ్ బై దేర్ ఎక్స్ట్రీమ్స్ ఇన్ 3 days 5 hours ఈజ్ అని ఇచ్చాడండి. గడియార ముళ్ళు వరుసగా 10 సెంటీమీటర్లు 7 సెంటీమీటర్లు పొడవు కలిగి ఉన్నాయండి. 10 సెంటీమీటర్లు ఉందంటే ఏమవుతుందండి, ఇది నిమిషాల ముళ్ళు అవుతుందండి. 7 సెంటీమీటర్ల దగ్గర గంటల ముళ్ళు ఉంటుంది, ఎందుకంటే పొట్టుకున్నది గంటల ముళ్ళు అండి, పొడవుకున్నది నిమిషాల ముళ్ళు అండి. 3 రోజుల 5 గంటల్లో వాటి అంత్య భాగాల ద్వారా ప్రయాణించిన దూరం అంటే, ఇక్కడ చూడండి మరొకసారి ఇంగ్లీష్ లో చూసుకోండి. ది డిస్టెన్స్ బిట్వీన్ ది ది డిఫరెన్స్ బిట్వీన్ ది డిస్టెన్స్ ట్రావెల్ బై ది ఎక్స్ట్రీమ్స్ ఇన్ 3 days అంటే మొత్తం, అంటే చివరిలోనండి అంత్య భాగాలు ప్రయాణించే దూరమే అడిగాడండి. దూరం కనుక్కోవాలి కాబట్టి మనకి సిఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే 2πr అండి. సిఈజ్ ఈక్వల్ 2πr అనేది ఉపయోగించుకోవచ్చు అనమాట మనం. అయితే మనకి ఇక్కడ ఆర్లు అనేవి 2 రకాలు రెండు ఇచ్చాడండి. 10 సెంటీమీటర్ల దాటి ఉంది, 7 సెంటీమీటర్ల దాటి ఉంది. అయితే ఏది ఎంత దూరం వెళ్ళిందో చూద్దామండి. ఇప్పుడు గంటల ముళ్ళు తీసుకోండి, నిమిషాల ముళ్ళు తీసుకోండి. గంటల ముళ్ళు చూసుకున్నట్లయితే ఏంటంటే 3 రోజుల 5 గంటలు అండి. 3 రోజుల 5 గంటలు అంటే 3 రోజులు అంటే 3 ఇంటూ 24 అండి, ప్లస్ 5 అండి. 3 24 ఎంత అండి, 3 4 12 1 72, 72 ప్లస్ 5 అంటే 77 గంటలు వస్తుందండి. నిమిషాల ముళ్ళు అంటే చూడండి, 77 గంటలు వచ్చిందండి. 77 గంటలు అంటే ఎన్నిసార్లు తిరుగుతుందండి తన చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతుందంటే 77/12 అండి. ఎందుకంటే 12 గంటలకు ఒకసారి ఒక రౌండ్ కంప్లీట్ అవుతుంది. అలాంటి 12 ఎన్ని ఉన్నాయి చూసుకోండి. అలాంటి 12 మనం చూసుకున్నట్లయితే ఎన్ని ఉన్నాయండి, 12 6 72 అంటే 72 అంటే 5 ఉంటుందండి. 6 అండ్ 5/12 సార్లు తిరుగుతుందండి. 6 అండ్ 5/12 సార్లు తిరుగుతుంది. లేదా ఇలా డైరెక్ట్ గా ఉపయోగించుకున్నా పర్వాలేదండి. ఇప్పుడు నిమిషాల ముళ్ళకి వచ్చినప్పటికి ఇది 77 గంటలు అవుతుంది. మొత్తం 3 రోజుల 5 గంటలు అంటే 77 గంటలు అండి. ఈ 77 గంటల్లో నిమిషాల ముళ్ళు ఒక గంటకు ఒకసారి తిరుగుతుందండి. ఒక గంటకి ఒకసారి తిరుగుతుంది. అలాంటిది 77 గంటలకు ఎన్నిసార్లు తిరుగుతుందంటే 77 సార్లు తిరుగుతుందండి.
అంటే 77 ఇంటూ దాని యొక్క వృత్త పరిధి అవుతుందండి. ఇక్కడ ఏమవుతుందండి 6 5/12 ఇంటూ దాని వృత్త పరిధి అవుతుందండి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉన్నాడు కాబట్టి మైనస్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చూడండి దీని యొక్క వృత్త పరిధి కావాలంటే ఏం చేయాలంటే 77 సార్లు కాబట్టి 77 ఇంటూ దాని వృత్త పరిధి ఏమవుతుంది 2πr కదా. 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ 2 ఇంటూ 22/7 ఇంటూ దాని యొక్క పొడవు ఎంత అండి, నిమిషాల ముళ్ళు పొడవు ఎంత అండి 10 సెంటీమీటర్లు కదండి. ఎందుకంటే ఇది ఎక్కువ తిరుగుతుంది కాబట్టి అది ముందు వేసుకోనమాట 10. ఓకేనండి. మైనస్ నెక్స్ట్ వన్ ఏమవుతుందంటే 6 అండ్ 5/12 తీసుకోవచ్చు, లేదా ఇది తీసుకోండి. ఎంత అంటే 77/12 అండి. 77/12 ఇంటూ 2 ఇంటూ 22/7 ఇంటూ ఏమవుతుందంటే 7 అవుతుందండి. 22/7 ఇంటూ 7 ఇదంతా మనం చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇప్పుడు చూడండి ఈ 7 క్యాన్సిల్ చేసండి. ఇక్కడ మనకి 2తో 2 1లో 2తో 2 6లు అండి. మళ్ళీ 2తో 2 11లు అండి. 2తో 2 3లు అండి. బైలో మనకు 3 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన పాయింట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి 7 పోయిందండి. 7 1 7 11 అండి. మిగిలినంతా మనం మల్టిప్లై చేసేవచ్చు. మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది చూడండి ఇక్కడ 11 2 22 అండి. 22 ఇంటూ 22 అంటే 484 అవుతుందండి. 484 పక్కన 0 ఎందుకు 10 ఉంది కాబట్టి 484 పక్కన 0 మైనస్ ఇక్కడ చూడండి ఏమవుతుందండి 77 ఇంటూ 11 అండి. అంటే ఏమవుతుందండి మనము 847 అవుతుందండి బై 3 అనమాట. అంటే 4840 అండి. మైనస్ 3తో చూడండి 3తో 3 2 6 అండి. ఇంకా 24 ఉందండి. 3 8 24 అండి. 3 2 6 అండి. అంటే 28 పాయింట్ ఇంకంతా అండి 1 మిగిలింది కాబట్టి 3 వచ్చే అవకాశం ఉందండి. మరొక 3 వేసుకోండి ఎందుకంటే ఇక్కడ పాయింట్స్ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. ఈ రెండు మైనస్ చేసండి. మైనస్ చేసినట్లయితే ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ మీకు క్లియర్ గా వేసి నేను మైనస్ చేస్తాను. 4840 నుంచి 00 పెట్టుకోండి. దాని నుంచి 282.33 మైనస్ చేసాడు. మైనస్ చేసి చూడండి ఇక్కడ 0 నుంచి 3 మైనస్ చేస్తే 7 అయిపోతుంది. ఇక్కడ 9 ఉంటుందండి. 9 మైనస్ 3 అంటే 6 అండి. ఇక్కడ 9 ఉంటుందండి. 9 మైనస్ 2 అంటే 7 అండి. ఇక్కడ 3 ఉంటుందండి. 13 మైనస్ 8 అంటే 5 అండి. ఇక్కడ మనకి ఏముంటుందండి 7 ఉంటుందండి. 7 మైనస్ 2 అంటే 5 వస్తుందండి. ఇక్కడ 4 అలా ఉండిపోతుంది అనమాట. అంటే 4557.67 అవుతుందండి. 4557.67 సి ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సి ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అంటే ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటాను నేను. ఇది గంటల ముళ్ళు అనేది ఎన్నిసార్లు తిరుగుతుందో తెలుసుకోవాలి. మొత్తం మనకి 3 రోజుల 5 గంటలు ఇచ్చాడు కాబట్టి మొత్తం గంటల లెక్క చూసుకున్నట్లయితే 77 గంటలు అండి. 12 గంటలకి ఒకసారి తిరుగుతుంది కాబట్టి 77/12 చేస్తే 6 అంటే గంటల ముళ్ళు అనేది 6 సార్లు తిరుగుతుందండి. దాంతో పాటు 5 ఇంటూ 12 సార్లు తిరుగుతుందండి. దీన్ని మనం తీసుకోవట్లేదు. దేన్ని తీసుకుంటున్నామండి? దీన్ని తీసుకుంటున్నామండి. అది ఇక్కడ తీసుకున్నాం. ఇంటూ దాని యొక్క వృత్త పరిధి అండి. ఇక్కడ కూడాను ఇది గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు గంటకి ఎన్నిసార్లు తిరుగుతుందంటే ఒకసారి తిరుగుతుందండి. ఒక రౌండ్ కంప్లీట్ చేస్తుంది ఒక గంటకి. అలాంటిది 77 అవర్స్ కాబట్టి ఏమవుతుందంటే 77 సార్లు తిరుగుతుందండి. కాబట్టి 77 అంటే దాని యొక్క వృత్త పరిధి అవుతుందండి. చేసి మనం మైనస్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 18 అండి. క్వశ్చన్ నెంబర్ 18 ఏమి ఇచ్చారంటే ది మినిట్ ఆర్మ్ ఆఫ్ ఏ క్లాక్ ఈస్ 10 సెంటీమీటర్స్ లాంగ్. ది నెంబర్ ఆఫ్ మినిట్స్ టేకెన్ బై ద టిప్ ఆఫ్ ద ఆర్మ్ టు ట్రావెల్ ఏ లెంత్ ఆఫ్ 10 సెంటీమీటర్స్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు అని ఇచ్చాడండి. ఒక గడియారం యొక్క నిమిషాల ముళ్ళు 10 సెంటీమీటర్లు కలిగి ఉందండి. 10 సెంటీమీటర్ల దూరం ప్రయాణించడానికి నిమిషాల ముళ్ళు ఎన్ని నిమిషాలు ప్రయాణించాలని అడుగుతుందండి. ఎన్ని నిమిషాలు ప్రయాణిస్తే అది మనకి 10 సెంటీమీటర్లు వెళ్తుంది మనకు కావాలి ఇక్కడ. ఓకేనండి. ఇప్పుడు చూడండి గడియారంలో నిమిషాల ముళ్ళు ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత తెలిసిందంటే 10 సెంటీమీటర్లు వచ్చిందండి. నెక్స్ట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు కూడా 10 సెంటీమీటర్లు వచ్చిందండి. అంటే దాన్ని ప్రయాణించిన దూరం అనమాట. అది ప్రయాణించిన దూరం కూడా మనకి 10 సెంటీమీటర్లు వచ్చిందండి. దాన్ని మనం ఎలా చేయాలి? ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్లు కాబట్టి మనకి సి ఈజ్ ఈక్వల్ టు వృత్త పరిధి ఏంటంటే 2πr కదండి. 2πr అంటే 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ అనమాట. 22/7 ఇంటూ ఆర్ అంటే 2 ఇంటూ 22/7 ఇంటూ 10 అవుతుందండి. చూడండి 22 ఎంత 44 ఇంటూ 10 అంటే 440/7 అవుతుందండి. ఇంతకు ముందులాగే వచ్చింది అనమాట. అది ఇది ఎంత అండి 60 నిమిషాలకండి. 60 నిమిషాలకి ఎంత దూరం వెళ్తుందండి? ఎంత దూరం వెళ్తుందంటే 440/7 సెంటీమీటర్లు వెళ్తుందండి. కానీ ఎన్ని నిమిషాలకి 10 సెంటీమీటర్లు వెళ్తుందో మనకు కావాలండి. ఎన్ని నిమిషాలకి 10 సెంటీమీటర్లు వెళ్తుందో కావాలి. కాబట్టి ఏం చేయొచ్చండి, ఈ వాల్యూ కావాలనుకుంటే ఇది బై ఇది ఇంటూ ఇది అవుతుందండి. లేదా క్రాస్ మల్టిప్లై చేస్తే ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఇది బైలోకి వస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందండి 60 ఇంటూ 10 ఇంటూ ఇది ఏమవుతుందండి బైలో వస్తుంది రివర్స్ అయిపోతుందండి. అంటే 7/440 అవుతుందండి. ఓకేనండి. ఈ 0 పోయిందండి.
నెక్స్ట్ ఇక్కడ మనకి దేంతో క్యాన్సిల్ చేయొచ్చు అండి? ఆ 2తో 4తో చేయండి. 4తో చూడండి, 4 15 అండి, 4 11 అండి. అప్పుడు x ఏమవుద్దండి? 15 ఇంటూ 7/11 అండి. 15 ఏళ్ళు ఎంత అండి? 75 సారీ 105 అండి. 105/11 అండి. 11తో చూడండి, 11తో 11 ఒకటిలో పడదండి. 11 9 99 అవుతుందండి. 11 9 99. 99 అంటే పాయింట్ పెట్టుకోండి, 0 పెట్టుకోవడం కోసం. 99కి కవర్ ఉంటుందండి. అంటే 9.5 వస్తుందండి. 9.5 అంటే 9.5 అంటే ఇక్కడ ఆప్షన్ లో మనకు దేనికి దగ్గరగా ఉందండి? 10కి దగ్గరగా ఉంది కాబట్టి 10 నిమిషాలండి. దేనికి దగ్గరగా ఉందండి? 9.5 ఈక్వల్ టు 10 నిమిషాలండి. 10 నిమిషాలు ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 18 అనేది మరొకసారి అర్థమైందో లేదో ఒకసారి చూసుకోండి, దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. ఎట్ విచ్ టైమ్ నెంబర్ ఆఫ్ మినిట్ ఎల్పేస్డ్ సిన్స్ మిడ్ నైట్ ఇన్ 9 టైమ్స్ ద నెంబర్ ఆఫ్ మినిట్స్ బిఫోర్ నూన్ అని ఇచ్చాడండి. చూడండి, క్వశ్చన్స్ లెవెల్ అలా హార్డ్ లెవెల్ పెంచేస్తున్నాడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైనా కూడాను. మీకు ఓల్డ్ బుక్ లో ఇటువంటి వీడియోస్ అంటే ఇటువంటి క్వశ్చన్స్ కనిపించండి. మీకు న్యూ బుక్ లో మాత్రం ఉన్నాయి కాబట్టి న్యూ బుక్ అనేది మీకు అందరూ సజెస్ట్ చేస్తాను. చాలా మంది కూడా ఎక్కువ మనకి డిఫికల్టీ లెవెల్స్ అన్ని కూడా న్యూ బుక్ లో ఇవ్వడం జరిగింది. ఏ సమయము అర్ధరాత్రి నుండి గడిచిన నిమిషాల సంఖ్య మధ్యాహ్నం ముందు నిమిషాల సంఖ్యకి 9 రెట్లు ఉంటుందని అడుగుతున్నానండి. ఏ సమయము అర్ధరాత్రి నుండి గడిచిన నిమిషాల సంఖ్య మధ్యాహ్నం ముందు నిమిషాల సంఖ్యకి 9 రెట్లు ఉంటుంది అంటున్నాడు. అంటే చూడండి, అర్ధరాత్రి నుండి జరిగిన నిమిషాల సంఖ్య మనం ఒక ఎక్స్ అనుకున్నాం అనుకోండి. అనుకున్నట్లయితే మరి ఇంకేమన్నాడు? మధ్యాహ్నం ముందు అన్నాడండి. అంటే మధ్యాహ్నం వరకు చూసుకున్నట్లయితే అర్ధరాత్రి నుండి మధ్యాహ్నం వరకు అంటే ఏంటంటే 12 గంటలు అండి. 12 గంటల నిమిషాలకు లెక్కేసినట్లయితే 12 ఇంటూ 60 అంటే ఏమవుతుందండి? 12 6 72 కంటే 720 నిమిషాలు అవుతుందండి. ఈ ఎక్స్ అనేది అంటే అర్ధరాత్రి నుంచి గడిచిన నిమిషాల సంఖ్య ఎక్స్ అనేది మధ్యాహ్నం ముందండి. మధ్యాహ్నం ముందండి మొత్తం మనకి ఏమవ్వాలంటే 720 అవ్వాలండి. 720 కంటే ఎన్ని నిమిషాల ముందు అయిందో తెలుసుకోవాలంటే ఏం చేయాలండి? మనకి ఎక్స్ ముందు మైనస్ ఎక్స్ చేయాలండి. ఎలా ఉంటుందంటే దీనికి నిమిషాల సంఖ్యకి 9 రెట్లు ఉంటుందండి. దీనికి 9 రెట్లు ఉంటుందంట. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 720 మైనస్ ఎక్స్ అవుతుందండి. ఓకేనా, ఇప్పుడు మల్టిప్లై చేసండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 72 ఇంటూ 9 అండి. ఇలా ఉంచండి. 720 ఇంటూ 9 మైనస్ 9x అండి. ఈ 9x తీసుకొచ్చారు అనుకోండి, ఏమవుతుందండి? 9x అంటే 9 మైనస్ 9x ఇటు x వస్తే ఏమవుతుంది? 10x అవుతుందండి. 10x ఈజ్ ఈక్వల్ టు 720 ఇంటూ 9 అండి. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 720 ఇంటూ 9/10 అవుతుందండి. ఈ 0 0 పోయినట్లయితే 72 ఇంటూ 9 అవుతుందండి. 72 9 ఎంత అంటే చూసుకోండి. 72 ఇంటూ 9 చేశారనుకోండి, ఇది మనకి ఏంటంటే నిమిషాలండి. మనకు గంటల్లో కావాలి కాబట్టి ఏం చేయొచ్చండి? నిమిషాలను గంటల్లో మార్చాలంటే మనం 60 చేయాలండి. కాబట్టి 72 ఇంటూ 9/60 చేయండి. దానివల్ల ఏమో వెంటనే ఇక్కడ తెలిసిపోతే మనం మంచిదేనండి. ఇక్కడ చూడండి, 6 పదులండి. 6తో 6 12 అండి. అప్పుడు ఏమవుతుంది మనకి? 12 9 108 కాబట్టి ఇంకా క్యాన్సల్ అయితే చేసుకోవచ్చు. 12 9 108 అండి. 108/10 అండి. 108/10 అంటే ఏమవుతుందండి? 10 బదులు 100 కాబట్టి 10 అండ్ 8/10 అవుతుందండి. 10 అండ్ 8/10. 10 అండ్ 8/10 చూడండి, 10 అండ్ ఉంది కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుందంటే డి అని తీసుకోవచ్చండి. మరి 48 అని ప్రూవ్ చేయాలి కదా. ఇలా వచ్చింది మనకి 10 అండ్ 8/10 వచ్చిందండి. 10 అండ్ 8/10 వచ్చిందండి. ఇది మనకు నిమిషాల్లో కావాలి కాబట్టి ఏం చేయాలండి? ఇంటూ 60 చేయాల్సి ఉంటుందండి. ఈ 0 పోయినట్లయితే 10 గంటల 8 6 48 కాబట్టి 48 నిమిషాలండి. 48 నిమిషాలు. 10 గంటల 48 నిమిషాలు ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరొకసారి చూడండి, డిఫికల్టీ లెవెల్ ఉంది కాబట్టి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఏ సమయము అర్ధరాత్రి నుండి గడిచిన నిమిషాల సంఖ్య అంటే ఏ సమయం, ఆ సమయం తెలియదంటే ఇక్కడ ఆప్షన్ లో ఉన్నది ఏదో ఒకటి అనమాట. అర్ధరాత్రి నుండి గడిచిన నిమిషాల సంఖ్య మనం ఎక్స్ అనుకున్నట్లయితే మధ్యాహ్నం ముందు జరిగిన నిమిషాలు కనుక కావాలంటే మధ్యాహ్నం వరకు, అర్ధరాత్రి నుండి మధ్యాహ్నం వరకు చూసినట్లు మొత్తం మనం 720 నిమిషాలండి. ముందు జరిగింది కావాలంటే ఇక్కడ అంటే ముందు జరిగిందంటే దీని ముందు అంటే మధ్యాహ్నం కంటే ముందు. మధ్యాహ్నం అంటే ఇప్పుడు టైం 12 గంటలు అండి. టైం ఇది 12 గంటలు. ఇక్కడ రాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 వరకు అండి. ఈ టైం అనేది ఇక్కడ ఎక్కడికో వెళ్ళి ఆగిందండి. అంటే ఇటు నుండి వెళ్ళింది. మరి ఇటు నుండి ఎంత కావాలి? ఇటు నుండి ఎంత కావాలంటే ఏం చేయాలంటే మొత్తం నుండి ఇది మైనస్ చేసాం అనుకోండి. ఇది ఎక్స్ అనుకున్నాం మనం. మొత్తం నుండి ఇది మైనస్ చేస్తే ఈ భాగం వస్తుందో రాదండి. అదే చేసామండి. 720 మైనస్ ఎక్స్ చేసామండి. అది ఎలా ఉంటుందంట? ఈ చిన్న భాగం అనేది
చిన్న భాగానికి 9 రెట్లు పెద్ద భాగం అవుతుందని చెప్పాడండి. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ ఇలా చేసామనమాట. అప్పుడు మనకి x వాల్యూ ఎంత వచ్చిందంటే 72 ఇంటూ 9 వచ్చిందండి. దాన్ని మనం భిన్నంగా మార్చినట్లయితే 10 అండ్ 8/10 వచ్చిందండి. 10 అండ్ 8/10లో 10 అనేవి 10 గంటలండి. కాబట్టి ఆన్సర్ మనం ఇక్కడ పెట్టేసాం. మరి 8/10 ఉంది కదండి. మనం నిమిషాల్లో మార్చాలంటే 8/10 ఏంటంటే గంటలవి. పాయింట్ ఉందంటే 8/10 గంటలవి. నిమిషాల్లో మార్చాలంటే ఏం చేయాలి? ఇంటూ 60 చేయాలండి. 60 చేయండి 0, 0 పోతే 8 6 ఎంత అండి? 48 అండి. 48 నిమిషాలు ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. చూడండి 10 గంటల 48 నిమిషాలు మనకు వచ్చిందండి ఆన్సర్. ఓకే. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 20 అండి. క్వెషన్ నంబర్ 20 ఏమి ఇచ్చాడండి? హౌ మెనీ టైమ్స్ డు ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ కోయిన్సైడ్ ఇన్ ఏ డే అని ఇచ్చాడండి. ఒక రోజులో గడియారంలోని ముళ్ళు ఒకదానికొకటి ఎన్నిసార్లు కలుసుకుంటాయనండి. ఒకదానికొకటి ఎన్నిసార్లు కలుసుకుంటాయండి? మనం చెప్పుకున్నామండి. మనము ఒక ఒక నిమిషానికి సరే ఒక గంటకైతే నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు అనేది ఒకసారి కలుసుకుంటుందని చెప్పామండి. అదే 12 గంటలు లెక్కేసుకున్నట్లయితే 11 సార్లు మాత్రమే కలుసుకుంటుందని చెప్పామండి. అదే 24 గంటలు లెక్కేసుకున్నట్లయితే 22 సార్లు కలుసుకుంటుందని చెప్పామండి. మరి ఒక రోజు అన్నాడండి. ఒక రోజు అంటే 12 గంటలా? 24 గంటలండి. 24 గంటలు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుద్దంటే 22 అవుతుంది. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చండి. ఓకేనండి. ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే 20 క్వెషన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వెషన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.